వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ రోజున. ఆ టైటిల్ ఏంటంటే, దేవినేని అవినాష్ బీజేపీ ఎంట్రీకి రాయబారం నడిపిస్తోంది కేశినేని నానియేనా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అవినాష్ బీజేపీ ఎంట్రీ అనేది చాలా రోజులుగా వస్తున్న ప్రచారం. వైఎస్ఆర్సీపీలోనే ఈ చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది. అయినప్పటికీ కూడా దేవినేని అవినాష్ ఎక్కడా కూడా ఈ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు. ఇంకోవైపు చూసినట్లయితే అవినాష్ బీజేపీలోకి వెళ్ళడానికి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యమే కారణమన్న ప్రచారం కూడా ఉంది. తనకు సంబంధించి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తన విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా పొమ్మని చెప్తా ఉన్నారు. అది ఇష్టం లేకుంటే ఆయన విజయవాడ తూర్పుకే పరిమితం చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ దేవినేని అవినాష్ మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం మాత్రం చాలా సీరియస్గా నడుస్తోంది. అయితే ఇంత సీరియస్గా తన గురించి ప్రచారం జరుగుతున్నా అవినాష్ అప్పుడప్పుడు చాలా అంశాల్లో, విజయవాడ ఉత్సవం లాంటి అంశాల్లోనూ ఇంకొక అంశంలోనూ అటు టీడీపీని టార్గెట్ చేస్తున్నప్పటికీ ఎక్కడా తన పార్టీ మార్పు మీద ఇంతవరకు ఆయన అధికారికంగా స్పందించలేదు. పోనీ తన మీద వస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో దీన్ని కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈ వార్తలు ఇంకా సీరియస్గా ఆయన అనుచరుల్లో కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కేశినేని నాని లాంటి వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం కూడా అవినాష్ను టువర్డ్స్ బీజేపీ వైపు నడిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. నిజానికి మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ ఆయన తండ్రి నెహ్రూకి ఎంతటి రాజకీయ చరిత్ర ఉంది బెజవాడ రాజకీయాల్లో అనేది మనకు తెలుసు. టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేసిన ఆయన తర్వాత రోజుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. సో కాంగ్రెస్లో విభజన తర్వాత, ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు 14లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తన కొడుకుతో పాటు ఆ రోజు నెహ్రూ పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు టీడీపీలోకి. అయితే చేరిన కొద్ది రోజులకి ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు అవినాష్ను ఓన్ చేసుకున్నారు. ఎర్రంనాయుడు మరణం తర్వాత రామ్మోహన్ నాయుడిని ఎలా అయితే ఓన్ చేసుకున్నారో అదే స్థాయిలో అవినాష్ను ఓన్ చేసుకోవడం జరిగింది తన తండ్రి మరణం తర్వాత. తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలు కూడా ఇచ్చారు. అదే స్థాయిలో అవినాష్ పార్టీ కోసం కూడా పనిచేశారు. అటు లోకేష్కి ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా ఎంతో సాన్నిహిత్యం ఉన్న నేతగా, యువనేతగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు టీడీపీలో. ఇక అలాంటి అవినాష్కు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కొడాలి నాని లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఆయన అప్పటికే టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. వైసీపీలో చేరి అటు అసెంబ్లీలో బయట టీడీపీని టార్గెట్ చేసిన విధానం కొడాలి నాని అంటే టీడీపీకి ఒక చిరాకు పుట్టే స్టేజ్ వచ్చింది. అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన యువనేతను పెట్టాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ని ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు. రావి ఫ్యామిలీ మొదలుకొని ఆ రోజున ఏదో పిన్నమనేని ఫ్యామిలీ వరకు అందరినీ కూడా కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. గుడివాళ్ళు కన్విన్స్ చేసి బలవంతంగా అవినాష్ని తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అభ్యర్థిగా. బట్ అదే కొడాలి నాని చేతిలో అవినాష్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ రోజు జగన్ అధికారంలోకి వచ్చున్నారు 151 సీట్లతో. కొడాలి నానికి పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి దక్కింది. వెంటనే కూడా అదే కొడాలి నాని తాను ఎవరి మీదైతే పోటీ చేసి ఓడిపోయినా ఆయన చేతులతోనే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు అవినాష్. ఇక అప్పుడు దాకా అవినాష్ ఒక లెక్క, అప్పటి నుంచి అవినాష్ మరో లెక్క అన్నట్టుగా మారిపోయారు. తన గురువైన కొడాలి నాని కంటే తాను ఒక 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా బిహేవ్ చేసేవాడు. తన తల్లిపాలు తాగి రొమ్ముగుదే విధంగా ఎన్నోసార్లు ఆయన టీడీపీని టార్గెట్ చేయడం జరిగింది. అనేక రకాల విమర్శలు, అనేక రకాలుగా లోకేష్ను, చంద్రబాబు నాయుడిని ప్రతి ఇష్యూలో టార్గెట్ చేసేవాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ మీద, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నంలో ముఖ్య నిందితుడిగా ఉన్నారు ఈరోజు అవినాష్. ఆయనకి లుక్అవుట్ నోటీస్ కూడా వచ్చింది. అలా 4 ఏళ్ల పాటు అనేక అరాచకాలకి అవినాష్ రెడ్డి కూడా సాక్ష్యంగా ఉన్నారు. ఇదే సమయం ఇలాంటి చర్యలతోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పటి నుంచో ఉన్న నేతల కంటే అవినాష్కి చాలా యాక్సెస్ ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. చాలామందికి తెలియదు కూడా అవినాష్కి జగన్మోహన్ రెడ్డికి ఇంత యాక్సెస్ ఎక్కడి నుంచి ఏర్పడింది అనేది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక 2019 ఎన్నికలు వచ్చాయి, 2024 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు అవినాష్కి పోటీకి సంబంధించి ఆయన ఒక దశలో విజయవాడ పార్లమెంట్కి అనుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి జగ్గైపేట అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన కోరిక మేరకు తూర్పులో పెడుతున్నాం అన్నారు. మొత్తానికైతే గద్దె రామ్మోహన్ టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉంటే ఇటు తూర్పు అభ్యర్థిగా అవినాష్ని సెలెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఈ సమయంలోనే టీడీపీతో విభేదాల కారణంగా ఆయన పార్టీ ఆల్మోస్ట్ పక్కన పెట్టిన పరిస్థితుల్లో కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వెంటనే ఆయన అట్లా చేరారో లేదో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది, పార్లమెంట్ టికెట్. దెన్ తూర్పు తన పార్లమెంట్ టికెట్ కంటే, తన విజయవాడ ఎంపీగా తాను గెలవడం కంటే తూర్పు నుంచి అవినాష్ గెలిపే తనకు ముఖ్యం అన్నట్టుగా కేశినేని నాని ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. సో వాళ్ళ మధ్య ఉన్న ఇంటిమసీ కూడా ఆ స్థాయిలోనే ఉండేది. బట్ ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఇటు నాని ఓడిపోయారు, ఇటు అవినాష్ కూడా ఓడిపోయారు. అటు గద్దె రామ్మోహన్ గెలవడం జరిగింది, ఇటు ఎంపీగా చిన్ని గెలవడం జరిగింది.
సో ఈ పరిణామాల తర్వాత కొద్ది రోజులు అవినాష్ సైలెంట్గా ఉన్నప్పటికీ ఆయన మీద పార్టీ ఆఫీస్ దాడి కేసు బుక్ అయింది. ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఈ రోజున లుకౌట్ నోటీస్ కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. మాజీ టీడీపీ నేతలు తన తండ్రికి క్లోజ్ అసోసియేట్స్ అయిన వాళ్ళతో లోకేష్ దగ్గరికి ఆయన రాయవారం కూడా పంపారనే వార్తలు వచ్చాయి. సో మొత్తానికైతే ఇటీవల ఏదైతే లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఉన్న లిక్కర్ స్కామ్ విషయంలో అవినాష్ కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం కూడా చాలా సీరియస్గా జరిగింది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ ప్రచారం జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి ఆ రోజున మిథున్ రెడ్డి తండ్రి అయిన పెద్దిరెడ్డి కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆ రోజున. సో ఆయనతోని అదేవిధంగా ఆయన కొడుకైన మిథున్ రెడ్డితో అప్పటికే మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. వాళ్ళతో చాలా క్లోజ్ యాక్సెస్ అవినాష్కి ఉందనే ప్రచారం ఉంది. అలాగే సో ఆ స్థాయిలో ఆ ప్రచారం ఉంది కాబట్టే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కానీ ఆ తర్వాత పార్టీలో వాళ్ళు ఫీల్ అవుతున్న సఫికేషన్ కానీ వాళ్ళని బీజేపీ వైపు చూసేలా చేస్తుంది. మిథున్ రెడ్డికి బీజేపీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే బీజేపీ నేతలతో ఏ స్థాయి సత్సంబంధాలు ఉన్నాయంటే మిథున్ రెడ్డి మన పెళ్లి రోజు జరుపుకుంటామంటే గడ్కరీ లాంటి వాళ్ళు ఆయనకి విషెస్ చెప్తారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో నిన్న రిలీజ్ అయ్యారో లేదో ఇవాళ ఆయన ఐక్యరాజ్య సమితికి వెళ్తూ ఉన్నారు. పురంధేశ్వర్ అధ్యయనంలో వెళ్తున్న కమిటీలో భారతదేశాన్ని రిప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు చెప్పుకున్న నవ్వొచ్చే అంశం ఏది. సో ఆ స్థాయిలో వాళ్ళు బీజేపీతో ఎంత యాక్సెస్ ఉంది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. సో అలాంటి పెద్దిరెడ్డితోని ఈయనకి యాక్సెస్ ఉంది, మిథున్ రెడ్డితో యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారానే ఆయన బీజేపీలోకి వెళ్తారనేది గత 10 రోజులుగా జరిగిన ప్రచారం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు కేసినేని నాని. అలాంటి నానితో కూడా బీజేపీ నేతలకు సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన ఎంపీగా పనిచేసిన 2 సార్లు ఏదైతే 2014లో కావచ్చు 19లో కావచ్చు 2 సార్లు కూడా అటు బీజేపీ నేతలతో అంత యాక్సెస్ ఉండేది. అటు టాటా వాళ్ళతో కానీ గడ్కరీ లాంటి వాళ్ళతో కానీ దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలకి నిధులు రప్పించడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయన ముందు ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఒక సోలో ఇమేజ్ ఉండేది నానికి. సో అలాంటి నానికి కూడా బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్తారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. పేరుకి రాజకీయ సన్యాసం కానీ ఏ ఇష్యూ వచ్చినా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటా ఉన్నారు. సో అందుకనే ఈ రోజున సో అటు నాని ద్వారా కానీ ఇటు పెద్దిరెడ్డి ద్వారా కానీ ఈ రోజున బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తును ఆయన వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీని అంతగా కోపప్ చేసుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతోంది. సో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కోపప్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటనేది ఒక డైల్మాలో ఉంది. ఇటు అవినాష్ని చూస్తే చాలా చిన్న ఏజ్, ఎంతో భవిష్యత్తు ఉంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే కంటే బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీలో తన భవిష్యత్తును వెతుక్కునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. సో అటు నాని ద్వారా వెళ్తారా పెద్దిరెడ్డి ద్వారా వెళ్తారా అనేది పక్కన పెడితే ఈరోజు అవినాష్ మాత్రం బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం అయితే చాలా సీరియస్గా నడుస్తోంది. అయితే దీన్ని అవినాష్ ఖండించకపోవడం మాత్రం అనేక అనుమానాలకైతే తావిస్తోంది. లెట్స్ సీ మరి బీజేపీ నుంచి దేవినేని అవినాష్కి ఎంతవరకు రెడ్ కార్పెట్ ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్